వినవాలి, కలెక్టర్ గారికి వినవాలి మన వాదన. పెంచాలి వృద్ధుల వితంతుల పెన్షన్ 4000 వెంటనే. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం. మందకృష్ణ మాదిగ నాయకత్వం. పోరాడుతుంది మహాజన పార్టీ. ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎంఆర్పిఎస్ది. దాని అనంతరం మళ్ళీ కృష్ణన్న వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగుల కొరకు 2 తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ ఏదైతే గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వారికి ఇచ్చినటువంటి పోరాట సమితి నిర్వహించినటువంటి ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సహకారాలు ఎప్పుడు ఉంటుంది. అలాగే గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి భాష హనుమంతనాయుడు గారు మీ యొక్క ధర్నాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కన్నింటి గాథలే కనిపిస్తున్నాయి. రెండు వేలు చేసిన ప్రభుత్వం ఏదంటుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 3 వికలాంగులు కూడా 3000 ఉంటే 4000 చేసి పెంచారు. కానీ గత ఎలక్షన్ల ముందర ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4000 6000 చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఒక సంవత్సరం అవుతుంది, ఒక 10 రోజులు అయితే సంవత్సరం అవుతుంది, కానీ ఎక్కడ కూడా ఈ ఊసెత్తడం లేదు. నేను 6000 ఇస్తానని ఎక్కడ కూడా ఏ సందర్భం కూడా ఆయన మాట ఇవ్వడం లేదు. కాబట్టి మేమంతా వీళ్ళకు ఎంఆర్పీఎస్ తరఫున, తెలంగాణ తరఫున ఈరోజు ధర్నా చేసామని వాళ్ళకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. వాళ్ళు ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా కూడా వాళ్ళకి సహాయ సహకారం అందిస్తూ వాళ్ళందరూ నడుస్తామో 6000 పెంచారు. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్యంగా రాష్ట్ర గౌరవనీయులు మాన్యులు మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వికలాంగుల హక్కుల సాధన కోసం మీ పోరాటానికి మేము సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. గత ప్రభుత్వం వికలాంగుల పెన్షన్లు ఏవైతే మంజూరు చేసిందో 4000 రూపాయలు వాటిని కాదని మేము 6000 రూపాయలు ఇస్తామని నూటొక వాగ్దానాలతో, నూటొక హామీలతో, ఆచరణ లేని హామీలతో రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక హామీలు ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఏరు దాటిన దగ్గర మల్లన్న, ఏరు దాటినాక ఓడి మల్లన్న అనేటట్లు ప్రతి ఒక్కరిని గుర్తించి 2000 రూపాయలు వృద్ధాపులకు ఇచ్చిన మాదిరిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా 4000 చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ ఊచెత్తడం లేదు. కాబట్టి మహిళలందరూ కూడా చాలా మటుకు ఒంటరి మహిళలు అంటే చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే రకాలుగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎవరు ఆధారం లేనట్ల తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా చాలా మంది మన రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ మిత్ర బంధువులు అందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి యావత్ భారతదేశంలోనే ఈరోజు విజువల్ అంటే వికలాంగులకు ఎనలేని అన్యాయం జరుగుతుంది. గత 10 సంవత్సరాలు అంతో
జరిగిన న్యాయాన్ని ఉన్నతి ఉన్నట్టు ఇచ్చినట్టు కూడా మళ్ళీ గుర్తుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అలవాటుగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ధర్నకు అన్ని ప్రజా సంఘాలు పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో వికలాంగులు చేస్తున్నటువంటి పోరాటం న్యాయబద్ధమైన పోరాటం. ఎందుకంటే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా హక్కులు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి వాళ్ళు చెప్పిన డిమాండ్లని వాళ్ళు ఇష్టమన్న పెన్షన్లని ఎందుకు ఇవ్వడం లేదు. మరి ఆ రోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు 4,000 పెన్షన్ ఇస్తే మరి రేవంత్ రెడ్డి మన మేనిఫెస్టోలో మీకు 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంచని మోసం చేశారు. మరి ఇంతవరకు వాళ్ళకి 6,000 రూపాయలు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఎందుకంటే వికలాంగులకు సంబంధించిన అసలు న్యాయం మనం మోసుకోపోలా Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.